हाई फ्रेंड्स वेलकम टू संतोष टॉक्स ఈ వీడియోలో సండే అప్డేట్స్ ఏమేమి ఉన్నాయి వైల్డ్ కార్డ్ గురించి కూడా కొంచెం బేసిక్స్ అయితే మాట్లాడుకుందాం ఫస్ట్ సండే ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఏమవుతుందంటే కెప్టెన్సీ టాస్క్ అవుతుంది కెప్టెన్సీ టాస్క్ లో డెమోన్ పవన్ బర్నీ గారు ఎమాన్యుల్ అండ్ మనీష్ అయితే మళ్ళీ ఫిజికల్ టాస్క్ ఆడతారు ఆ ఫిజికల్ టాస్క్ ఎలా ఉంటదంటే కొన్ని బాక్సెస్ అండ్ టైర్స్ ఉంటాయి అవి కార్నర్ లో ఉంటాయి అన్నమాట సో అలా ఆడిన తర్వాత ఆ రౌండ్ లో ఫస్ట్ ఎలిమినేట్ అయ్యింది ఎవరంటే ఎమాన్యుల్ ఎలిమినేట్ అయిపోతాడు సెకండ్ మనీష్ ఎలిమినేట్ అవుతాడు ఫైనల్ రౌండ్ లో బర్నీ అండ్ డెమోన్ పవన్ అయితే ఆడతారు సో వీళ్ళిద్దరు ఆడిన తర్వాత వీళ్ళలో డెమోన్ పవన్ అయితే గెలిచి మళ్ళీ కెప్టెన్ అవుతాడు అబ్బా నాకు ఇది ఈ మూమెంట్ అనేది హై మూమెంట్ అనిపించింది ఎందుకంటే డెమోన్ పవన్ కెప్టెన్సీ టాస్క్ ముందు ఆడినప్పుడు అది గెలిచే విధానం రాంగ్ అయినప్పటికీ తన ఎఫర్ట్స్ మాత్రం గట్టిగా పెట్టాడు తనదేం తప్పు లేదు రీతు చౌదరి చేసిన తప్పుకి తనేం చేస్తాడు సో అలాంటి విషయంలో నాగ్ సార్ ఒప్పించి తనకి సాటిస్ఫై లేదు కెప్టెన్సీ టాస్క్ మళ్ళీ రీకండక్ట్ చేయమన్నట్టు చెప్పించారు సో చెప్పించిన తర్వాత మళ్ళీ కెప్టెన్సీ టాస్క్ గెలడం అనేది ఒక పీక్ మూమెంట్ అబ్బా మంచి మూమెంట్ నాకు ఎందుకో డెమోన్ పవన్ ఈ టాస్క్ గెలిచిన తర్వాత తన గ్రాఫ్ కొంచెం పెరుగుతుంది అని అనిపిస్తుంది సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే ఎలిమినేషన్ అప్డేట్లో ట్విస్ట్ ఏంటంటే మనీష్ ఎలిమినేట్ అయిపోతాడు ఇది అందరికీ తెలిసిందే ట్విస్ట్ ఏం లేదు సో మనీష్ ఎలిమినేట్ అవ్వడానికి గల కారణాలు ఏంటో కింద మీరు కామెంట్ చేయండి సో ఫైనల్ లాస్ట్ 2 ఉంటారు కదా లీస్ట్ 2 ఎవరు వచ్చారంటే ఫ్లోరా సైని గారు అండ్ మనీష్ గారు అయితే వచ్చారు వీళ్ళిద్దరి మధ్యన అయితే ఎలిమినేషన్ రౌండ్ అవబోతుంది సో వీళ్ళలో మనీష్ అయితే ఎలిమినేట్ అయిపోతాడు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత శివాజీ గారు బజ్ ఇంటర్వ్యూలో అయితే శివాజీ గారు గట్టిగా ఇచ్చేసారంట సో ఇంటర్వ్యూ ప్రోమో కూడా వస్తుంది చూద్దాం సో అది ఎలిమినేషన్ అప్డేట్ సో ఎలిమినేట్ అయిన తర్వాత మనీష్ గారు ప్రియాకి అయితే బిగ్ బాంబ్ వేశారు అబ్బా మామూలు బిగ్ బాంబ్ కాదు సో టెనెట్స్ అందరూ అంటే వానర్స్ అందరూ టెనెట్గా మారిపోయారు కదా సో కామనర్స్ అందరూ టెనెట్స్ అనమాట టెనెట్స్లో తక్కువ మంది ఉండడం వల్ల ఒక్కొక్క వర్క్ వచ్చింది ఎవరు ఖాళీగా లేరు సో అలాంటి ప్రియా గారు హౌస్ వర్క్ చేస్తూ ఉంటే దానికి ఎక్స్ట్రా వర్క్ బిగ్ బాంబ్గా ఇచ్చారు మనీష్ గారు సో ప్రియా గారికి డబల్ హౌస్ వర్క్ అయితే వచ్చింది సో అది గట్టి వర్కే అది ఆ తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అప్డేట్ అన్నాను కదా వైల్డ్ కార్డ్స్ మ్యాక్సిమం 5 to 8 మెంబర్స్ అయితే ఈ దసరా ఎపిసోడ్కి అయితే రావచ్చు 5 to 8 మెంబర్స్ మ్యాక్సిమం ఇంకా కన్ఫర్మ్ కాలేదు వీళ్ళలో 3 to 4 ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చే అవకాశం ఉంది సో ఈ ఎక్స్ కంటెస్టెంట్స్ రావడం వల్ల మేబీ గట్టి కాంపిటీషన్ అయితే అవబోతుంది ఇప్పటికి సీజన్ మంచిగానే వెళ్తుంది సో ఈ ఎక్స్ కంటెస్టెంట్స్ అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రావడం వల్ల ఇంకా ఇంట్రెస్టింగ్గా మారిపోతుంది సో వచ్చిన వాళ్ళందరూ డైరెక్ట్గా టెనెట్స్కి వెళ్తారు వానర్స్కి వెళ్ళరు టెనెట్స్గా వెళ్తారు నేను ఇవన్నీ ఎవరెవరు వైల్డ్ కార్డ్లో రాబోతున్నారో కన్ఫర్మ్ అయిన తర్వాత నేను వీడియో చేస్తాను సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి సో మోర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ